హాయ్, ఈరోజు మనం వచ్చేసి కీటో స్టార్ట్ ఫర్ బిగినర్స్. ఓకే, సో ఎవరైతే కొత్త కీటో డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తా ఉన్నా. సో నార్మల్గా అయితే మనం కీటో డైట్ చెప్పాం మన ఈ ఛానల్లో. కీటో డైట్లో ఫ్యాట్స్ వచ్చి 75 అని, ప్రోటీన్ 20, అలాగే 5% కార్బోహైడ్రేట్స్, దట్టు వెజిటేబుల్స్ అని చెప్పాం. సో ఇంత హై అమౌంట్ కార్బోహైడ్రేట్స్ అనేది ఫ్యాట్స్ తీసుకుంటే మన బాడీకి ఏమవుతుంది అని చాలామందికి ఒక డౌట్ అవుతుంది. సో చాలామందికి మనం ఫ్యాట్స్ వచ్చేసి 75%, ప్రోటీన్ వచ్చేసి 20 అండ్ కార్బోహైడ్రేట్ 5% అనగానే సో వాళ్ళు అజ్యూమ్ ఏంటంటే మీరు ఒక ప్లేట్ పెట్టుకుంటే ఫుడ్, ఓకే, సో దాంట్లో వచ్చేసి 75% ఫ్యాట్ ఉంటుంది, 20% వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, ఓన్లీ లిటిల్ అమౌంట్ 5% కార్బోహైడ్రేట్స్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి అని అనుకుంటారు. బట్ అది రాంగ్. సో ఎందుకని చెప్తా. సో మనం అజ్యూమ్ చేసుకునేది ఇలాంటి రాంగ్ అజ్యూమ్ చేసుకొని సో ఇంత హై అమౌంట్ మన ప్లేట్లో తినగలుగుతామా? అసలు మన జీవితంలో ఎప్పుడు ఇంత హై అమౌంట్ తీసుకోలేదు. సో ఇంత తీసుకుంటే మన బాడీలో అసలుకి వెయిట్ లాస్, సో వేరే కీటో డైట్లోకి వెళ్ళడం, కీటోసిస్లోకి వెళ్ళడం పక్కన పెడితే మనకి ఇంకా వేరే హెల్త్ ఇష్యూ వస్తాయేమో అని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. బట్ ఇలా జరగదు. సో రియాలిటీ ఎలా ఉంటుందంటే, మీరు ఒక ప్లేట్ తీసుకుంటే ప్లేట్లో మోర్ దెన్ 50% వెజిటేబుల్సే ఉంటాయి. ఇక్కడ ఈవెన్ 5% ఉన్న ప్లేట్ ఆక్యుపెన్సీ. సో మీరు ఇంత ప్లేట్ తీసుకుంటే, పెద్ద ప్లేట్ తీసుకుంటే దాంట్లో మోర్ దెన్ 50% వెజిటేబుల్స్, 25 to 30% ప్రోటీన్ అండ్ ఒక 20% మాత్రమే ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎలా? సో ఇది ఎలా సాధ్యం? ఇక్కడ చూస్తే మనకు 75% ఫ్యాట్ ఉంది, 20% ప్రోటీన్ ఉంది, 5% మాత్రం కార్బోహైడ్రేట్స్ ఉంది. ఇక్కడ 25, 75 అంటే ఇక్కడ మనం 50, 30, 20 మాత్రం చెప్తున్నాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది చెప్తాం దీని వీడియో వచ్చేసి. ఎందుకంటే ఇదంతా క్యాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యావరేజ్ పర్సన్కి వచ్చేసి ఒక 2000 క్యాలరీస్ తీసుకోవాలి డైలీ. లేదంటే ఒక యావరేజ్ పర్సన్ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఒబెసిటీగా ఉన్నాడు, సో అతనికి డైలీ ఒక 2000 క్యాలరీస్ కావాలి. అతను ఒక డైలీ రన్నింగ్ యాక్టివిటీస్ కావచ్చు, బాడీలో అన్ని ప్రాపర్ ఫంక్షన్ జరగడానికి ఒక 2000 క్యాలరీస్ కావాలంటే మనం చెప్పిన కీటో డైట్ ప్రకారం అయితే 75% అంటే 1500 క్యాలరీస్ ఫ్యాట్ నుంచి, అలాగే 20% ప్రోటీన్ అంటే 400 క్యాలరీస్, అలాగే కార్బోహైడ్రేట్స్ నుంచి 100 క్యాలరీస్. సో ఇక్కడ మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్యాట్స్ అనేవి హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అన్నమాట. సో 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 క్యాలరీస్ వస్తుంది. ఓకే, సో ఇది 9 క్యాలరీస్ ఒక గ్రామ్లో ఉంటే 1500 క్యాలరీస్ ఎన్ని గ్రామ్లో ఉంటుంది అని మనం క్యాలిక్యులేట్ చేస్తే 166 గ్రామ్స్లో 166 గ్రామ్స్ ఫ్యాట్ తీసుకుంటే మనకు 1500 క్యాలరీస్ వస్తుంది. ఓకే, అది నెట్ ఫ్యాట్ అని చెప్పేది. అలాగే 400 క్యాలరీస్ అంటే మనకు 100 గ్రామ్స్ నెట్ ప్రోటీన్. ప్రోటీన్ కూడా 1 గ్రామ్కి 4 క్యాలరీస్ వస్తుంది. 100 గ్రామ్స్ తీసుకుంటే 100 × 4 400 క్యాలరీస్ వస్తుంది. అలాగే 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అంటే 25. ఈవెన్ కార్బోహైడ్రేట్స్లో కూడా సేమ్, ప్రోటీన్ కావచ్చు కార్బోహైడ్రేట్కి 4 క్యాలరీస్ మాత్రమే వస్తుంది 1 గ్రామ్ నుంచి. అంటే 25 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే మీకు 100 క్యాలరీస్ వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి కేవలం మనం నెట్ ప్రోటీన్, నెట్ కార్బోహైడ్రేట్స్, నెట్ ఫ్యాట్ గురించి మాత్రం మనం చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గీలో ఆల్మోస్ట్ 90% ఫ్యాటేజ్ పర్సంటేజ్ ఉంటుంది, 90 to 95%. బటర్లో 85 to 88, 82 డిపెండ్ ఆన్ బ్రాండ్ బట్టి. సో మీరు 180 గ్రామ్స్ గీ తీసుకుంటే 180 గ్రామ్స్ గీ తీసుకుంటే మీకు 1500 క్యాలరీస్ వస్తుంది. దాంట్లో 166 గ్రామ్స్ నెట్ ఫ్యాట్ ఉంటుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం, మీకు డౌట్ ఉంటే 180 గ్రామ్స్ అనుకోండి. 180 గ్రామ్స్ ఏంది? ఇది ఫ్యాట్. ఓకేనా? సో 400 క్యాలరీస్ అనేది మనకు ప్రోటీన్ నుంచి రావాలి. అంటే మనం 100 గ్రామ్స్ నెట్ ప్రోటీన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో మీకు 25 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? సో అవుట్ ఆఫ్ 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ ఉంటుంది, ఇంకో 10 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. ఓకే, మటన్ తీసుకున్నా సరే 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 20 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది.
సో మీరు చికెనే తీసుకుందాం అనుకున్న చికెన్ని మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఓకేనా. సో మీరు 100 గ్రామ్స్ రావాలంటే మీరు 400 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి, ఓకే. 400 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే ప్రోటీన్ అనుకోండి ఇది, దీంట్లో మీకు 100 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అలాగే ఇది 10 గ్రామ్స్ ఫర్ 100 గ్రామ్స్ కాబట్టి ఇంటూ ఒక 40 గ్రామ్స్ ఫ్యాట్ కూడా వస్తుంది, ఓకేనా. సో 400 గ్రామ్స్లో ఒక 40 గ్రామ్స్ మీకు ఫ్యాటీ వస్తుంది, అంటే ఇక్కడ -40. సో మీకు 180 కూడా అవసరం లేదు, సో 140 సరిపోతుంది, 140, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు 50% వెజ్ అని చెప్తున్నాను, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేబుల్ సలాడ్, సో మీరు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే క్రూసిఫైయర్స్ అంటే బ్రకోలీ కావచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. సో క్యాలీఫ్లవర్, క్యాబేజీ వీటిలో 2 to 5 గ్రామ్స్ ఫర్ 100 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో కేవలం 2 to 5 గ్రామ్స్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఓకే. సో రిమైనింగ్ అంతా దాంట్లో ఫైబర్ కంటెంట్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్, వాటితో పాటు మోస్ట్ వచ్చేసి వాటర్ కంటెంటే ఉంటుంది, ఓకే. సో మీరు మ్యాక్స్ 5 గ్రామ్స్ తీసుకోండి. సో ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే మీకు 5 గ్రామ్స్ వస్తే మీకు 25 గ్రామ్స్ కావాలి, అంటే 500 గ్రామ్స్ తీసుకుంటే మీకు 25 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ మీకు ఈ క్రూసిఫైర్ వెజిటేబుల్స్ ఈ సలాడ్ నుంచి మీకు వస్తుంది. అంటే మీరు వెజిటేబుల్స్ ఎంత తీసుకోవాలి, 500 గ్రామ్స్ తీసుకోవాలి, ఓకే. సో ఇక్కడ చూస్తే మీకు ఏమర్థమైంది, మీరు అనుకునేది 75% అంటే ప్లేట్ మొత్తం ఫ్యాటే ఉంటుందని, ఓకే. బట్ రియాలిటీ చూస్తే 500 గ్రామ్స్ 100 క్యాలరీస్కే 500 గ్రామ్స్ వెజిటేబుల్ తీసుకున్నాం, 100 గ్రామ్స్ ప్రోటీన్కే మనం 400 గ్రామ్స్ చికెన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 166 గ్రామ్స్ నెట్ ఫ్యాట్ రావాలంటే 180 గ్రామ్స్ మనకు చికెన్లో ఒక 40 వస్తుంది కాబట్టి మనకు 140 సరిపోతుంది. ఇది మీ యొక్క యావరేజ్ పర్సన్కి డైలీ క్యాలరీ ఇంటేక్కి బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఇక్కడ మన గోల్ వచ్చేది ఒక యావరేజ్ ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్కి మరీ ఎక్కువ కాదు, నార్మల్ వెయిట్ ఒక 20 కేజెస్, ఒక 15 కేజెస్ ఎక్స్ట్రా ఉన్న పర్సన్కి 1,00,000 క్యాలరీస్ ఎక్స్ట్రాగా స్టోర్ అయింది బాడీలో ఫ్యాట్ రూపంలో, స్టమక్ ఏరియాలో, త్రూఅవుట్ బాడీ మొత్తంలో. సో దీన్ని కట్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీరు తీసుకున్న ఈ 2000 క్యాలరీస్ని ఏం చేయాలి అంటే దీన్ని 1000కి తగ్గియాలి. సో అప్పుడు ఇంకో 1000 క్యాలరీస్ మీ బాడీలో స్టోర్ అయి ఉన్న ఈ ఫ్యాట్ నుంచి యూజ్ చేసుకుంటుంది, ఓకే. సో మీకు 2000 క్యాలరీస్ కావాలంటే ఒక 1000 క్యాలరీస్ మీరు ఫుడ్ నుంచి తీసుకోండి, ఇంకో 1000 క్యాలరీస్ మీ బాడీ నుంచి వస్తుంది. అప్పుడు టోటల్గా 2000 క్యాలరీస్ మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఈ 2000కి మనం క్యాల్కులేషన్ చెప్పాం కదా, ఇప్పుడు 1000కి మరి ఏం చేయాలి అంటే మీరు ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ని ప్రోటీన్స్ యాజ్ యూజువల్ తీసుకోండి. ఈ 1500 ఉంది కదా, దీన్నే మీరు కట్ చేయండి. 1500 మీరు ఏం చేస్తారంటే మీరు కేవలం 500 మాత్రమే తీసుకోండి, ఓకే. సో ఈ 500 క్యాలరీస్ మాత్రమే మీకు ఫ్యాట్ నుంచి రావాలి. సో 1000 క్యాలరీస్ మీరు కట్ చేస్తున్నారు తర్వాత, ఓకేనా. సో మీకు ఇంత 140 కూడా అవసరం లేదు. 500 క్యాలరీస్ అంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి మీకు 5/9 వేసుకోండి, ఎంత వస్తుంది మీకు బై 10 అన్నా కానీ మీకు ఆల్మోస్ట్ 55 గ్రామ్స్ అట్లా రావచ్చు. అంతేనా. సో ఈ 55 గ్రామ్స్లో మీరు తీసుకున్న ఈ చికెన్లో ఆల్రెడీ 40 గ్రామ్స్ ఉంది, చికెన్లో ఆల్రెడీ 40 గ్రామ్స్ ఉంది. సో మీకు ఈ -40 చేస్తే కేవలం 15 గ్రామ్స్ నెట్ ప్రోటీన్, నెట్ ఫ్యాట్, అంటే మీరు బటర్ కానీ గీ కానీ ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది, ఓకే. సో మీరు 1000 కట్ చేస్తున్నారు, ఓన్లీ 500 ఉంటుంది. ఈ 500 నుంచి కేవలం మీకు ఫ్యాట్ నుంచి రావాలి. ఆల్రెడీ మీ చికెన్లో తీసుకున్న 40 గ్రామ్స్ ఫ్యాట్ ఉంది. సో రిమైనింగ్ ఓన్లీ 15 గ్రామ్స్ ఫ్యాట్, అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఎంత పెద్ద ప్లేట్లో కేవలం మీరు తీసుకోవాల్సింది ఒకవేళ వెయిట్ లాస్ కావాలి, మీరు
ఓవర్ వెయిట్లో ఉన్నారు, ఒబెసిటీ మీకు ఉంది, మీరు కొద్దిగా మీరు వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మీరు ఒక 20 grams తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ ఒక 20 grams తీసుకుంటే సరిపోతుంది ఫ్యాట్.